అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీ పెద్దపల్లి సమీపంలో 3 ఎకరాల 27 సెంట్ల చెరువు భూమి ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని యువకుల ఆమరణ నిరాహార దీక్ష 3వ రోజుకు చేరింది. ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా 3 గ్రామాల నుంచి తరలివచ్చి మద్దతు తెలిపారు ప్రజలు. నిరాహార దీక్ష శిబిరానికి చేరుకుని మద్దతు తెలిపిన మున్సిపల్ చైర్పర్సన్ రమాకుమారి, వైసీపీ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ధర్మశ్రీ, మాజీ ఎంపీపీ గోవింద్ తదితరులు పాల్గొన్నారు. దీనికి ఆధారం ఏంటి అని అడిగితే నేను తప్పనిసరిగా మీ అందరికీ నేను ఆన్సర్ చేస్తాను. గ్రామ సభ లేకుండా పొజిషన్ కూర్చుంటాం, ఎందుకంటే మాకు వేరే ఆప్షన్ లేదు. ఏది ఏమైనా సరే ప్రభుత్వం ఎన్న స్పందించాలని చెప్పేసి మా పిల్లల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకు కూర్చోని చెప్పి మీడియా పరంగా అడిగితే పోలీసు వారు వాళ్ళ కేసు కట్టారు, పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి ఉందని చెప్పి అడిగితే అమ్మారావు గారి దగ్గరికి వెళ్తే అమ్మారావు గారు ఏమంటారు, మేము పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, కేసులు 22 తీసిన భూమి అతనిదే కాదని చెప్పి ఆయన అంటున్నారు. మీ దగ్గరికి ఏమన్నా సమాచారం? మాకు వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేశాము. నమోదు చేసిన తర్వాత అది ల్యాండ్ డిస్ప్యూట్ సంబంధించింది కాబట్టి తహసీల్దార్ గారికి మేము రిక్వెషన్ పెట్టడం జరిగింది. సో ప్రజలకు కూడా అవగాహన కల్పించారు. కాకపోతే ప్రజలకు ఆలోచన ఏంటంటే ఇప్పటి వరకు అందులోకి వెళ్ళి ఆడుకునే వాళ్ళు ఎలా ఎదురుగా ఆడుకుంటుంటే వచ్చి పోలీసు వారికి కేసు కడితే భయపడి మేము ఏం చేయాలో తెలియక రోడ్డు పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. చట్ట ప్రకారం, రికార్డు ప్రకారం మరి మేము కూడా ముందుకు వెళ్ళాలి తప్ప మేము కూడా అన్రికార్డెడ్ గా చట్ట వ్యతిరేకంగా కానీ లేదంటే రికార్డుకు వ్యతిరేకంగా కానీ మేము వెళ్ళడానికి ఎటువంటి అవకాశం ఆస్కారం లేదు కాబట్టి మేము కేసు నమోదు చేయడం జరిగింది. మళ్ళా ప్రియులను తొలగించి 22లో ఏలో పెట్టి అందులోనూ ఆయన్ని భూమిలో ఉన్నట్టు ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెనక్కి తీసుకొని మా 3 గ్రామాల జనానికి 10,000 మందికి ఆ భూమి అవసరం.